ఆనందము రక్షణానందము, ఆనందము రక్షణానందము, మరపురాని మధురానందము, మరపురాని మధురానందము, మరల పుట్టించుము నా యేసు ప్రభువా, మరల పుట్టించుము నా యేసు ప్రభువా. ఆనందము రక్షణానందము, ఆనందము రక్షణానందము. హబక్కూకు గ్రంథం 3:18 చక్కని మాట మనం చూస్తాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. మనం చదివిన భాగంలో హబక్కూకు అనే ప్రవక్త దేవుణ్ణి ఆనందానికి కారకుడిగా పెట్టుకున్నాడు. సంతోషానికి ఆనందానికి చాలా తేడా ఉంది. కారణం ఏంటంటే సంతోషము సంభవాల్ని బట్టి కలిగేది. ఏదైనా కారు కొంటే మనకు సంతోషం ఉంటుంది, ఇల్లు కొంటే సంతోషం ఉంటుంది, లేక పెళ్ళైతే సంతోషం ఉంటుంది. కానీ అది కొన్ని రోజుల తర్వాత ఆ సంతోషం ఆవిరైపోతుంది. కానీ ఆనందం అనేది ఉందే, ఈ ఆనందము దేవుడే ఇవ్వాలి. దేవుడి నుండే మనం కలిగి ఉండగలం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 4:4 అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి అన్నాడు. ఏమండి, పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు సంఖ్యల మధ్యలో ఉన్నాడు, బంధకముల మధ్యలో ఉన్నాడు. ఏమండి ఎలాగొస్తుందండి పాట మీకు అంటే ఆయన అంటాడు, లోకంలో ఉన్నది కాదు నా ఆనందానికి కారణం, నా ఆనందానికి మూలం దేవుడే. దేవుడే నీ ఆనందానికి మూలమైతే నీ ఆనందాన్ని ఎవరు దొంగిలించలేరు. 1 కీర్తనలో మనం చూస్తాం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యులు. దేవుని వాక్యం యందు ఆనందించాలి. అలాగే దేవుని మందిరమును బట్టి ఆనందించాలి. కీర్తనలో మనం చూస్తాం, యెహోవా మందిరమునకు వెలుగుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అంటాడు. ఈ సంతోషము దేవుని మందిరాన్ని బట్టి కలిగింది. దేవుని బిడ్డల్ని బట్టి ఆనందం, ముఖ్యంగా దేవుని బట్టి ఆనందం కలిగి ఉంటాం. నీకెంత ఆశీర్వాదకరమో ప్రార్థన. మహోన్నతులకు దేవా, సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఆనందాన్ని కలిగించేవాడు నీవే. ఇదిగో నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమని కీర్తనగాడు అన్నాడు. విత్తబడ్డ మాటలు నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.